గౌతమ్ అహల్య ఇద్దరు కూడా బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. మరోపక్క కాశ్మీర్లో మురళి అనే అతను బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంద్ర ఫోటోలతో పాటు ఇంద్ర వస్తువులన్నీ కూడా అతను బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో వేరే ఒక అతను వచ్చి మురళితో, ఏంటి మురళి, లీవ్ తీసుకొని ఊరెళ్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదురా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇంద్రకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉండిపోయాయి. గౌతమ్ వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు రాలేదు. అందుకే నేనే వాటిని తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి మురళి హైదరాబాద్ బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో హాల్లో అర్జున్ కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. గౌతమ్ అహల్యతో, అహల్య గారు, నేను రెడీ, రాముల వారి గుడికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే, సరేనండి అని చెప్పి అహల్య గౌతమ్తో పాటు వెళ్తూ ఉంటుంది. ఇక మురళి ఇంద్ర జ్ఞాపకాలను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. మరి ఇంద్ర చనిపోయిన విషయం ఇంట్లో ఉన్న అర్జున్కి తెలిసిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.